మానవత్వమే సర్వమత సారాంశమని చాటి చెప్పిన హజ్రత్ సుఫీ సర్ మస్తసాని చిలాకత్ వాజా అరిపుల్లా మొహమ్మద్ మహ్మద్ హుస్సేన్ కాదిరి గురువు జ్ఞాపకార్థం ప్రతి ఏడాదిలాగే ఈ నెల 15 నుండి 21 తేదీ వరకు జరగనున్న అమీన్ పీర్ దుర్గా ఉర్సు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం స్థానిక అమీన్ పీర్ దుర్గాలోని ముసాయిరా హాల్ నందు అమీన్ పీర్ దుర్గా ఉత్సవాలపై అమీన్ పీర్ దుర్గా కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ముందస్తు ప్రణాళికలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం అమీన్ పీర్ దుర్గా పెద్ద దర్గా కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయాలతో ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. తర్వాత కవలి ప్రోగ్రాం మొదలవుతుంది. మూడో రోజు తహలీల్ అంటే ముషారా 17వ తేదీ ఎక్కువ 17వ తేదీ గవర్నమెంట్ తరఫు చాదర్ వస్తుంది. ప్రతి ఆనవాయితీగా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ఉంది. ప్రభుత్వం తరఫు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన వంటల సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ కానీ కల్చర్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తలపని తీసుకుని నడుచుకుంటూ బైబిల్ స్ట్రీట్ నుంచి దర్గాకు చేరుతారు. 8 తర్వాత ఇక్కడ దర్గాకు చేరుతారు. దాని తర్వాత దర్గా పైన ఎక్కించిన తర్వాత మన జియారా హోటల్ అమీన్ మెమోరీ హాల్లో ఒక డిన్నర్ ఉంటుంది, వీపీస్కి ఆ వీపు ఉంటుంది. దాని తర్వాత 18వ తేదీ ఆల్ ఇండియా ముషారా 80వ ముషారా జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద కవులు, ప్రాముఖ్య కవులు వచ్చి ఈ ముషారాలో పాల్గొంటారు. అదే రోజు ఒక చీఫ్ గెస్ట్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఒక పరిచయం ప్రతి ఆనవాయితీగా ఒకసారి హేమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్ ఈ విధంగా సెలబ్రిటీ ఇంకొకరిలో మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ఉంటుంది. 19వ సమాఖాని ఖవాలి ఉంటుంది. పీఠాధిపతిగా కూర్చున్నారు. ఖవాలీలో సమాఖాని అంటారు. అయినాక 20వ తేదీ జులుస్ మెరుండి ఉంటుంది. మన పీఠాధిపతి గారు ఈ దర్గా నుంచి బయ్యల్లా దర్గా నుంచి కరెక్ట్గా బయట తిరిగి కృష్ణహాల్ సర్కిల్, 7 రోడ్ సర్కిల్, 1 టౌన్ సర్కిల్, గోకులాల్ సర్కిల్, దాని బీకేఎం స్ట్రీట్ నుంచి దర్గా చేరుతారు. చాదర్ తీసి దర్గా పైన ఎక్కించి పాత సదిమ చేస్తారు. 21వ తేదీ ప్రతి ఒక్కరికి వచ్చిన గురువులు వాళ్ళకంతా ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ ఊరు పంపుతారు. ఈ విధంగా జరుగుతుంది.